SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేసి నలుగురు ప్రాణాలు తీసిన రిపోర్టర్లు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టంగుటూరి గ్రామంలోని ముగ్గురు కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారకులను మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన దరఖాస్తు ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నేరటి రవి అనే వ్యక్తిని 5 రిపోర్టర్లు, ఒక హోంగార్డ్ 25 లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయగా తన 3 కొడుకులను చంపి తాను కూడా ఉరివేసుకున్నాడు. పోలీసులు 4 మృతికి కారకులైన వారిని పోలీసులు గుర్తించగా వీరిలో 5 విలేకరులు కాగా ఒకరు హోంగార్డ్ మరియు ఇతరులు ఉన్నారు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాకపోయే వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొంత గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది పత్రికా విలేకరులు, మా దగ్గర నుంచి ఉన్న ఒక హోంగార్డ్ కూడా ఇతనికి ఈ విషయాన్ని బయట పెడతాము లేకపోతే ఈ అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. దాంట్లో 5 పత్రికా విలేకరులు ఇతన్ని దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళని, వాళ్ళ బావమర్ది వీళ్ళందరినీ ఒకరోజు సెటిల్మెంట్ లాగా కలిసి 5 కలిసి 25 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో లాస్ట్కి 10 lakhs ఒప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు భార్య యొక్క పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి 2.5 లక్షలు ఇవ్వటం. దాని తర్వాత వెంటనే అతను నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చనిపోవటం జరిగింది. దీంట్లో అలానే మా దగ్గర ఉన్న హైదరాబాద్ సిటీ పోలీస్లో హెడ్ క్వార్టర్స్ లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ప్లాట్లను కూడా ఆ కాగితాలు తీసుకుని వెళ్లి వేరే వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేపించి 20 lakhs తీసుకొని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారం కోల్పోయేలాగా చేయటం, ఈ అన్ని ఫ్రస్ట్రేషన్ తో అతను ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ కి పాల్పడటం, అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటము, ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారము మన శంకర్పల్లి విలేకరులు ABN నుంచి శ్రీను, ఈనాడు నుంచి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ నుంచి మహేష్, సాక్షి నుంచి ప్రవీణ్, తర్వాత వార్తా నుంచి శ్రీనివాస్ రెడ్డి, ఈ 5 వ్యక్తులు ఆ రోజు వెళ్లిన దాని మీద ఫస్ట్ నుంచి పేర్లు వచ్చాయి. వస్తే దీంట్లో ఉన్న సెన్సిటివిటీ రీతి పుస్తలు తాడు పెట్టి రావటం, అతని దగ్గర డబ్బులుండి ఆ 2.5 ఇచ్చుంటే ఇది జరగవు, ఇన్సిడెంట్ జరగవు. కనీసం ఎవరైనా ఒకళ్ళు ముందు చెప్పినా ఒక కేసు పట్టుకోవచ్చు. 5 అవుట్ అండి అవుట్స్టాండింగ్. ఇప్పుడు ప్రస్తుతం ఉంది మన దగ్గర శ్రీనివాస్ రెడ్డి, తను వార్తా అతన్ని, తర్వాత సాక్షిలో ప్రవీణ్ కుమార్ ఏమో మన కస్టడీలో ఉన్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. తర్వాత 3 ఇప్పుడు నేను పేర్లు చెప్పిన వాళ్ళేమో ఇంకా పరారీలో ఉన్నారు. 3 పరారీలో ఉన్నారు. ఈనాడు శ్రీనివాస్, నమస్తే తెలంగాణ మహేష్, ABN శ్రీను, వీళ్ళు 3 అందరు శంకర్పల్లి వాళ్ళే. వీళ్ళు ABN శ్రీను అండి, ఈనాడు నుంచి కూడా శ్రీనివాసే, నమస్తే తెలంగాణ మహేష్, వీళ్ళ 3 పరారీలో ఉన్నారు, ఇళ్లలో లేరు. సాక్షి నుంచి ప్రవీణ్ ని, వార్తా శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు ఇన్ని రోజులు మాకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ కోసం మేము పోలీసు ఎదుగుతున్నారు, లేకపోతే ఇది సెర్చ్ ఉన్నప్పుడు, లేకపోతే వీళ్ళు ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా అసలు వాళ్ళ 5 కూడా లేకపోతే వచ్చి కూడా ఇక్కడ అందరూ వచ్చిపోయి. ఇక సర్కారు బడుల్లో జిల్లా కలెక్టర్ల ఆకస్మిక తనిఖీలు. హైదరాబాద్ ప్రైవేట్ స్కూళ్లలో 9 అంటే 9 గంటలకే, 10 అంటే 10 గంటలకే వచ్చే టీచర్లు ఉన్నారు. అదే సర్కార్ బడులంటే 9 అంటే 10 గంటలకు, 10 అంటే 11 గంటలకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. స్కూల్లో 3 టీచర్లుంటే వచ్చేది 2. ఇక షిఫ్టులు వంతులు పెట్టుకొని ఒకరు స్కూల్కి వెళ్ళి మరొకరు డుమ్మా కొడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ జీతాలు మాత్రం పూర్తిగా తీసుకుంటారు. ఈ పరిస్థితి మారడానికి ఇకపై సర్కారు బడుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. పాడిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న చిన్నకారు సన్నకారు విజయపాల కేంద్రంకు పాలు పోసి 2 నెలలు పూర్తయినా ఇంతవరకు పాల బిల్లులు ఇవ్వడం లేదు. ఈ అంశంపై MD గారిని కలవగా ఒక బిల్లు 4 రోజులలో, మిగతా బిల్లులు 20 రోజుల్లో ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు.
తక్షణమే బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో నిరాహార దీక్షలు చేస్తామని పాడి రైతులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కడారి రామకృష్ణ, ముత్తి రంగన్న, నరసింహారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సుధాకర్, అశోక్ రెడ్డి, సాయి, ప్రభు, దశరథ్, సత్యం, నరేష్, రమేష్, రంగా, గణేష్, శేఖర్, గిరిధర్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. దిల్సుఖ్ నగర్లోని ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ బలవన్మరణానికి పాల్పడిన ములుగు జిల్లాకు చెందిన MBA చదువుతున్న యువతి మృతిపై గురువారం కుటుంబ సభ్యులు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక తదనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్, మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి.